1 క్వెషన్, 1 అటెంప్ట్, థంబ్ రూల్. ఆన్సర్ రాలేదా? స్కిప్. మనకొచ్చిన ఆన్సర్ కానీ ఆప్షన్స్‌లో లేదు. అంటే ఏదో తప్పు చేశాం. స్కిప్. సో, ఇలాంటివి ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సినవి ఉన్నాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో మనకు ఉద్యోగం రావాలంటే వాళ్ళు ఇచ్చిన అన్ని క్వెషన్స్ సాల్వ్ చేయాలని కాదండి. ఇచ్చిన టైంలో అందరి కాంపిటీషన్‌లో ఉన్నప్పుడు వాళ్ళకంటే మనం బెటర్‌గా పెర్ఫార్మ్ చేయాలి. సో, మన టైంని మనం బాగా ఉపయోగించుకున్నాము అనంటే మనం అందరిని దాటి ముందుకు రావచ్చు. క్వెషన్‌ని సాల్వ్ చేసేటప్పుడు స్టాండర్డ్ మెథడ్ ఏవైతే ఉంటాయో, ట్రెడిషనల్ మెథడ్స్, నేను అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్ గురించి మాట్లాడుతున్నాను. ట్రెడిషనల్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రెడిషనల్ మెథడ్‌లో మాత్రం మీరు చేయటానికి ట్రై చేయకండి. ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ఎ మెథడ్ విచ్ ఎవ్రీబడి ఎల్స్ ఈజ్ యూజింగ్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ దెన్? ఓకే. అందరూ వాడే మెథడే మీరు వాడుతున్నారండి. మరి వారికి మీకు తేడా ఏంటి? సో, స్ట్రాటజిక్ మెథడ్ అవసరం. మీరు వాళ్ళని దాటి ముందుకు వెళ్ళాలి అనంటే వాళ్ళు యూజ్ చేయనటువంటి మెథడు, వాళ్ళకంటే తక్కువ టైంలో ఆన్సర్ వచ్చేటటువంటి మెథడ్ మీరు పట్టుకోవాలి. అది ప్రాక్టీస్‌లో నేర్చుకోవాలి.